రైట్గా డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అస్తిత్వానికి ముప్పు ముంచుకొస్తోంది. జాతీయవాదం ముసుగులో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఆపద వస్తుంది. తెలుగు జాతి ఒక్కటేనంటూ తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు మళ్లీ ఆంధ్ర బాబులు కుట్రలో తాళ్లు పేనుతున్నారు. అందులో భాగంగానే శ్రీనటుడు పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలతో తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ స్క్రిప్ట్కు కాంగ్రెస్ టీడీపీ గుంపు స్క్రీన్ ప్లే, చంద్రబాబు డైరెక్షన్, పవన్ యాక్షన్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణపై మళ్లీ కుట్రకత్తులు విచ్చుకుంటున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న జాతీయవాద ముసుగులో మరోసారి తెలంగాణ ఆత్మగౌరవానికి ఆపద ముంచుకొస్తోంది. అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం తెలుగు జాతికి స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పరంపరను పవన్ కళ్యాణ్ కొనసాగించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి తెలుగు జాతి అంతా ఒక్కటే అని ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఆంతర్యం తెలంగాణపై ఆధిపత్యం చెలాయించేందుకేనని, ఆంధ్ర వాళ్లకు రాష్ట్ర పాలకులు ఎర్రతివాచి పరుస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని మళ్లీ ప్రమాదంలోకి నెట్టేందుకు తెర వెనక గురు శిష్యుల పథక రచన చేసి తెర ముందుకు పవన్ కళ్యాణ్ ను ఉసిగొలుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత తెలంగాణలో టీడీపీ పోటీ చేయకుండా చేసిన రాజకీయ సత్తా కేసీఆర్దే. 8 ఏళ్ల క్రితమే రాష్ట్రంలో పోటీ విరమించుకున్న టీడీపీ ఇటీవల మంగళగిరి మహానాడు వేదికగా మళ్లీ తెలంగాణలో బలపడతామని ప్రకటించడం, తాజాగా పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడ పోటీ చేస్తామని చెప్పడం వెనుక బలమైన కుట్రలు ఉన్నాయని తెలంగాణ సమాజం కలవరపడుతోంది. తెలంగాణలో ఎవరు అడ్డొస్తారో చూస్తా అనే రీతిలో పవన్ మాట్లాడడం వెనుక వెన్నుదన్నుగా ఎవరు నిలుస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసునని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఇటీవలి వరుస పరిణామాలను గమనిస్తే తెలంగాణపై మళ్లీ సమైక్య కుట్రలు తాళ్లు పేరుతున్నాయనే విషయం అర్థమైపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. మళ్లీ సమైక్య రాగం ఆలపించేందుకు జనసేన, టీడీపీ సిద్ధమయ్యాయని, ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైకిల్ గుంపు అందుకు దోహదం చేస్తోందని తెలంగాణ మేధావి వర్గం కుండబద్దలు కొడుతోంది. తెలంగాణ మీ అయ్య జాగిరా అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు బగ్గుమంటున్నారు. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగిరి అని నినదిస్తున్నారు. సినిమాల్లో లాగా ఇక్కడ రౌడీజం చేస్తామనుకుంటే కుదరదని, ఉద్యమంలో ఎంతో మంది పీఠాలను కదిలించిన వీర తెలంగాణ ఇదని పవన్ ను హెచ్చరిస్తున్నారు. సినిమా డైలాగులకు హాల్లో చిత్తు కాగితాలు చింపేసి గంతులేసిన తెలంగాణ కాదు ఇప్పుడున్నదే, గావు పట్టే తెలంగాణ అని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రపంచ సీఈఓగా ఫోజులు కొట్టిన చంద్రబాబే తట్టాబుట్టా సర్దుకొని కరకట్టలు పట్టుకుని పారిపోయిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. జనసేన, టీడీపీ ఇక్కడే పుట్టాయంటున్న పవన్, చంద్రబాబు అడ్రస్ ఎక్కడిదో అందరికీ తెలుసునని తెలంగాణ సమాజం స్పష్టం చేస్తోంది. పన్నెండు 1200 మంది ఉద్యమకారులు చనిపోతే ఒక్క మాట మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ అనడంపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు 2 కండ్ల వైఖరి వల్లే వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని స్పష్టం చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం రోజునే అమరవీరులపై పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో వరంగల్ పర్యటనలో తెలంగాణ నాయకులపై నోరు పారేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా అమరవీరుల త్యాగాలనే వక్రీకరించే స్థాయికి ఎదిగారని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కల్లోలం రేపేందుకేనని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సినీ నటుడైన పవన్ స్క్రిప్ట్ కు కాంగ్రెస్ సైకిల్ గుంపు స్క్రీన్ ప్లే చేస్తుంటే చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో మానుకోట రాళ్లకు ఉండే పౌరుషం ఇప్పుడు ఊరూరా ఉందనే విషయం పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని తెలంగాణ సమాజం హెచ్చరిస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రజలు సఖ్యతగా బతుకుతున్న రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టించేందుకు ఎవరు సాహసించినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది.
మంగళగిరి మహానాడు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వానికి ఆపద తెచ్చే కుట్ర రాజకీయ పరిణామాలని మేధావి వర్గం అంటోంది. అసలైన కాంగ్రెస్ నేతలు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో విడిపోవచ్చు, గొడవలు పడి విడిపోతారా అని పవన్ తెలంగాణ ఏర్పాటు పట్ల విషం కక్కడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన చంద్రబాబు బాటలోనే ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తున్నామన్న రేవంత్ వ్యాఖ్యలను క్రోడీకరిస్తే అసలు విషయం బోధపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చిల్లుగారెకు తూటు అన్న చందంగా ఉన్నాయని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనను తప్పుపట్టేవాడికి తెలంగాణ రాజకీయాలతో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యుండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన గందరగోళం సృష్టించడం వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు, ఏపీలో సూపర్ 6 పథకాలను సంపూర్ణంగా నెరవేర్చలేక కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కలిసి డ్రామా ఆడుతున్నారని చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదృశ్యమైన 30,000 మంది మహిళల జాడ ఏదని ఏపీ మహిళలు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. అటు డిఎస్సి 2025 కుంభకోణం అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ముగ్గురు డ్రామాలాడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక స్ఫూర్తివంతమైన రోజు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, స్వరాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాలు, చేసిన త్యాగాలు, సాధకులు, ద్రోహులెవరో జనం మరణం చేసుకునే రోజు. అయితే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులవుతారని గుర్తించే సీఎం రేవంత్ రెడ్డి, గురువు చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ను తెలంగాణలోకి దింపారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఆవిర్భావం రోజునే పవన్ సభ పెడతానని చెప్పడం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, మంత్రులు అడ్డగోలుగా పవన్ను విమర్శించడం, ఆయన మరీ అహంకారపూరితమైన అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం చకచకా జరిగిపోయాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.